తాతగారు మీ నాన్నగారిని కూడా ఆ ఫీల్డ్లో ఎంకరేజ్ చేయడమే గొప్ప విషయం. అదే ఎస్ అండ్ తాతగారు ఇంకొక మెయిన్ థింగ్, ఆయన ఫస్ట్ డైరెక్టర్ టు ఇంట్రడ్యూస్ అవుట్డోర్ షూటింగ్. మోహిని భస్మాసుర 1929 ఆ మూవీలో అవుట్డోర్ షూటింగ్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది తాతగారు. 1929 చూడండి ఆ రేజ్లో. అంటే ఇప్పుడు ఫ్లోర్స్లో మన సెట్లోనే కదా. సో ఆ రోజు ఆ లాంగ్ ఆ రోజుల్లో 29లో మూకీ ఉంటుంది. ఎందుకంటే ఆలమారా ఫస్ట్ మూకీ సినిమాకి చెప్తూ ఉంటారు. 30 తర్వాత 32 అనుకుంటాను టాకీ వచ్చింది. ఈ ధృవ అనసూయ 34ది అది టాకీ. 60 చిల్డ్రన్తో తీశారు. 60 అదొక ఏమో వాట్ యూ కాల్ దట్ చిల్డ్రన్స్ మూవీ కాన్సెప్ట్. అది ఈయన ఫస్ట్ 60 చిల్డ్రన్ని ఇది కల్కట్టా తీసుకెళ్ళి ఒక టీచర్తో, ఎందుకంటే వాళ్ళకి స్కూల్ అంతా మిస్ అయిపోకూడదని టీచర్తో వెళ్ళి అక్కడే స్టే చేసి షూట్ చేశారు. ఇవన్నీ మీరు చదివి తెలుసుకున్నారా లేకపోతే మీ అమ్మగారి ద్వారా? చదివి తెలుసుకున్నాను. ఇంటర్నెట్ ఆ రోజుల్లో మాకు ఆ శ్రద్ధ లేదు, ఆ కాన్సన్ట్రేషన్ చెప్పేవారు. అంటే వాళ్ళు దే డిడ్ంట్ ఎక్స్పోజ్ us టు ద సినిమా. షూటింగ్ స్పాట్స్ కూడా అడుగుతారు మా ఫ్రెండ్స్. ఒక 2-3 సినిమా షూటింగ్స్కే వెళ్ళాం మేము, అంతగా మమ్మల్ని ఎక్స్పోజ్ చేయలేదు. సో నేనేమంటే నాకు మమ్మీతో ఫంక్షన్స్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం. సో మమ్మీ ఏదైనా ప్రెసైడింగ్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే నేను వెళ్ళేదాన్ని. సిస్టర్ ఆల్వేస్ స్టడీయింగ్, వెరీ స్టూడియస్ పర్సన్. సో అలాగే నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళంతా పరిచయం. బట్ ఇప్పుడు ఇక్కడ చెన్నైలో వీ హ్యావ్ అ స్మాల్ గ్రూప్, గోల్డెన్ గర్ల్స్ అని ఒక గ్రూప్ ఉంది. సో ఎస్టీఆర్ స్టార్స్ మేమంతా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మేము అప్పుడప్పుడు మీట్ చేసుకుంటాం. రోజారమణి గారు, భవానీ, లత గారు, తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారు, నళిని గారు, అంబిక గారు, అందరూ ఒక 25 of us. సో లాస్ట్ వీక్ కూడా వీ హ్యాడ్ అ స్మాల్ డిన్నర్ గెట్ టుగెదర్. అండ్ వెన్ ది ఆల్ మీట్ ఇట్స్ థరో ఎంజాయ్మెంట్ బికాజ్ ఈచ్ అదర్ వాళ్ళ ఓల్డ్ మెమరీస్, వాళ్ళ షూటింగ్ డేస్ అదన్నీ మాట్లాడుకుని షేర్ చేసుకుంటారు. సో ఏమైనా గుర్తున్నాయండి అలాంటి వాళ్ళ మెమరీ షేర్ చేసుకున్నా ఏమైనా గుర్తున్నాయా? అదే మొన్న రోజారమణి గారు వచ్చినప్పుడు వీ హ్యాడ్ అ గెట్ టుగెదర్. అదే ఆవిడ డాడీ ఫంక్షన్కి రాలేకపోయారు. సో వెరీ స్వీట్లీ షీ అరేంజ్డ్ కేక్ అండ్ డాడీకి 100 yearsకి కేక్ కట్ చేసాము. అప్పుడు వాళ్ళ కాంబినేషన్స్లో యాక్ట్ చేసుకున్న మూవీస్ గురించి అంతా దే వర్ రెమినిసింగ్. సో దట్ వాస్ వెరీ నైస్. రాజశ్రీ గారు కూడా వచ్చారు. అదే దట్స్ సో నైస్. అదే ఇప్పుడు మన స్కూల్ రియూనియన్స్కి వెళ్ళేటప్పుడు హౌ వీ టాక్ టు ఈచ్ అదర్ అండ్ రిమెంబర్ ద ఓల్డ్ డేస్. సో సేమ్ వే వాళ్ళ ఇండస్ట్రీ డేస్ ఎలాగ వాళ్ళంతా దే వర్ ఇన్ ద సెట్స్, హౌ దే మింగిల్డ్, అదంతా మాట్లాడుకునేటప్పుడు ఇట్స్ నైస్ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ రిమెంబరింగ్ దోస్ గుడ్ డేస్. అదే అది కంటిన్యూ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ మన మేనకా గారు చెన్నై వస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు కాబట్టి మీకు ఇక్కడ హెల్ప్ అవుతుంది. అది వాళ్ళ ఈవెంట్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టవచ్చు, మీరు షూట్ చేసుకొని చక్కగా. అదే నా ఛానల్ మెయిన్గా టు రిమెంబర్ ద ఓల్డ్ స్టార్స్. చాలామంది హైడింగ్లోకి వెళ్ళిపోయారు కదా, ఆఫ్టర్ ఒక ఫేస్ ఆఫ్ దేర్ కెరియర్ కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోయారు. అంటే ఆ లైమ్ లైట్కి రావడం లేదు. సో అలాంటి వాళ్ళని మళ్ళీ ముందుకు తెచ్చి వాళ్ళ స్టోరీస్, వాళ్ళ జర్నీ ఎలాగా వాళ్ళు ట్రావెల్ చేశారనేది తెలిస్తేనే కదా. ఇప్పుడు దానికోసమే కదా ఈ సోషల్ మీడియా ఉంది. వి నీడ్ టు నో గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ దేర్ లైఫ్. ఇప్పుడు అవకాశం ఉంది ఎందుకంటే అన్ని రికార్డ్ చేసుకోవచ్చు. అవును, ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, అప్పట్లో లేదు అది. కరెక్ట్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఒక్కొక్కరిది. అది వింటుంటేనే మీకు యు గెట్ సో ఇన్స్పైర్డ్. ఇది ఇలా చేశారా, ఇలా చేశారా, ఎంత కష్టపడి ఇన్వాల్వ్. సావిత్రి గారి గురించి ఏం చెప్తూ ఉండేవాళ్ళు అమ్మగారు? అయ్యో చాలా ఫ్రెండ్స్ అండి. ఎవ్రీ డే దే విల్ మీట్ ఈచ్ అదర్. సావిత్రి గారు అండ్ అమ్మ, జమినీ గణేశన్ గారు అండ్ డాడీ ఎవ్రీడే మీట్ చేసుకునేవారు. పక్క వీధుల్లోనే కదా హౌసెస్. సో లాడ్ ఆఫ్ గెట్ టుగెదర్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ డాటర్ విజయ చాముండి మై సీనియర్ ఇన్ స్కూల్. సో ఇప్పుడు కూడా వీఆర్ ఇన్ టచ్. అదే అన్నాను కదా, ఇట్ వాస్ అ ఫిలిం ఫ్రెటర్నిటీ, ఫిలిం ఫ్యామిలీ, నాట్ లైక్ ఏదో వీళ్ళు ఒక యాక్టర్ వాళ్ళు ఒక యాక్ట్రెస్ అలాంటివి కాకుండా దే వర్ మోర్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఆ కేరింగ్ అండ్ లవింగ్ అండ్ షేరింగ్ ఉంటేనే కదా వీఆర్ ఆల్ వన్ బిగ్ ఫ్యామిలీ.